దైవభక్తి సాధన చేసేవాడు సమాజంలో పిచ్చోళ్ళ కనపడతాడు. ఎవడు పొద్దులు దేవుడు 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 అంటాడు. దేవుడు తీసుకొచ్చి అన్ని ఇస్తాడంటారా? మనం చేయాలి. మనం అంటే చేయొద్దని ఎవరన్నారు సార్? చేయాలి. బ్రతకాలి కాబట్టి కష్టం చేసుకోవాలి, సంపాదించుకోవాలి, కుటుంబాన్ని బ్రతికించుకోవాలి. మంచిదే, చేయొచ్చు. కానీ బ్రతుకంతా దానికోసమే కాకూడదు. బ్రతుకు దైవభక్తి సాధన కొరకు, దేవుని తెలుసుకున్నట కొరకు, దేవుని కలుసుకున్నట కొరకు, దైవ చిత్తాన్ని నెరవేర్చుట కొరకు. అది అసలు మెయిన్ పాయింట్. అది మన జీవితానికి ప్రధానోద్దేశం కావాలి. వీళ్ళిద్దరు ఒకరికొకటి పిచ్చోళ్ళు. అచ్చంగా నాకు లోకమే చాలు, దేవుడు అక్కర్లేదని బ్రతికేవాడు దేవుని సంబంధి వాడు పిచ్చోడు. ఇడవడరా 3 రోజుల జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నాడు, తర్వాత పరిస్థితుల గురించి తెలుసుకోవట్లేదు, జన్మ సార్థకతను గురించి అర్థం చేసుకోవట్లేదు, వేస్ట్ ఫెలో అనుకుంటాడు. ఎవరు? భక్తుడు భక్తిహీనుడిని చూసి. భక్తుడిని చూసి ఏమనుకుంటాడు తెలుసా? ఇడవడరా పొద్దులు దేవుడు 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 అంటాడు. ఏం దేవుడురా? భూమి మీద పుట్టాం, సంపాదించాలి, తినాలి, తాగాలి, సుఖించాలి, 4 డబ్బులు వెనకేసుకోవాలి, 4 డబ్బులు ముందేసుకోవాలి, ఆడేసుకోవాలి, ఏడేసుకోవాలని వాడికి. సరే, మొత్తానికి మీరైతే భక్తిహీనుల లెక్కలో ఉండదలుచుకోలేదు. మీరు భక్తుల లెక్కలో ఉందామని ఫిక్స్ అయిపోయారు.